నర్సరీ హౌస్ అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఇది ఒకసారి మీరు చూడొచ్చు. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. క్వాలిటీ ఒక్కటే అయితే ఏం కాదు, చూడడానికి మనకి ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా అయితే చేయించారు. ఇలా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 7 ఇల్లులు అయితే ఉన్నాయి చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా టోటల్ గా 7 హౌసెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో అందులో భాగంగానే నేను మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూస్తారా, ఈ హౌస్ అయితే చూపిస్తాను నేను మీకు. ప్రైస్ ఎంత, ఎక్కడుంది, ప్లానింగ్ ఎలా ఇచ్చారు, ఇలా అన్ని కూడా చెప్తాను ఈ వీడియోలో. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది, అండ్ కట్టించుకుందాం అనుకుంటారు కదా, ఎలా కట్టించుకోవాలి ఏంటి అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ అవుతుంది. సో పూర్తి వరకు చూడండి, అన్ని కూడా చెప్తాను ఈ వీడియోలో నేను మీకు. ఇవి మొత్తం అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులే. స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి. సో ఒక కార్ పెట్టుకోవచ్చు, అవసరమైతే ఇంకొక 3 బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంత స్పేషియస్ గా అయితే ఉంది ఇదంతాని. అండ్ ఈసారి మనం చూసుకున్నట్లయితే కనుక మనకు ఒక బోర్ అయితే ఇచ్చేసారు చూడండి, సబ్మెర్సిబుల్ ఇది. అండ్ మిడ్ ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ అయితే ఏమీ లేదు, వాష్ ఏరియా తీసుకున్నారు చూడండి. అండ్ ఫ్రంట్ ఈ డిజైన్ కూడా బాగుంది, ఆర్టిఫిషియల్ గ్రాస్ కానీ ఆ వినాయక డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు ఇక్కడ. నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక 2 ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంకొక 1 ఫీట్ 9 ఇంచెస్ ప్లేస్ అయితే ఉంటుంది. వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ కూడా 2 ఫీట్ అయితే వదిలేరు మినిమం వీళ్ళు. అండ్ ఈ లాక్ కూడా స్మార్ట్ లాక్ ఇచ్చారు చూడండి, జస్ట్ మనం థంబ్ ఇంప్రెషన్ తో ఓపెన్ అవుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ మనకి మంచి స్పేషియస్ గా ఒక హాల్ అయితే ఉంటుంది. మెయిన్ డోర్ తీయగానే ఇలా హాల్లోకి అయితే వచ్చేస్తాం మనం. ఈ హాల్లో లెఫ్ట్ సైడ్ చూడండి, వినాయక ఐడల్ అనేది దీనికి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవచ్చు. సో ఎంట్రన్స్ లో మంచి పీస్ఫుల్ గా ఉండే విధంగా తీసుకున్నారు. ఐడల్ కూడా చాలా బాగుంది ఇది. అండ్ ఈ పార్టీషన్ లో కూడా చిన్న చిన్న ఐడల్స్ అయితే ఇచ్చారు, అవి కూడా దగ్గర నుంచి నేను మీకు చూపిస్తాను. సీలింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా కంప్లీట్ జిప్సమ్ సీలింగ్ ఇది. అండ్ ఇందులో మనకి చిన్నది షాండ్లర్ కూడా ఇచ్చారు చూడండి, ఇది బ్లూటూత్ స్పీకర్ కింద కూడా యూస్ అవుతుంది మనకి. అండ్ ఈ సైడ్ వాల్ చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. ఇది 2 విండోస్ ఇచ్చారు. అండ్ విండోస్ అలా ప్లెయిన్ గా వదిలేకుండా కర్టెన్ బ్లైండ్స్ కూడా ఇచ్చారు చూడండి. అండ్ ఈ ఫ్రేమింగ్ అంతా కూడా వీళ్ళు డిజైన్ చేయించుకున్నది టోటల్ మొత్తం అంతా కూడా. ఈ సెంటర్ లో జస్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి ఈ బ్యాక్ సైడ్ వాల్ పేపర్, ఈ ఫ్రేమింగ్ అంతా కూడా వీళ్ళు చేయించింది. వీళ్ళు ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. ఈ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ మొత్తం అంతా కూడా ఇంటీరియర్ కూడా చేయిస్తూ ఉంటారు. వాళ్ళకున్న నాలెడ్జ్ తో ఎక్కడ ఎలాంటిది ఏది వాడితే బాగుంటుంది ఏంటి అవన్నీ చూసుకుని మొత్తం అంతా కూడా డిజైన్ చేశారు వీళ్ళు. ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా హై గ్లాసీ ఫినిషింగ్ అయితే యూజ్ చేశారు, లామినేట్ మొత్తం అంతా. అండ్ ఈ సైడ్స్ కూడా అలా ప్లెయిన్ గా వదిలేకుండా చిన్న చిన్న ఐడల్స్ అయితే ఇచ్చేసారు చూడండి. అండ్ కింద డ్రాస్ అయితే వచ్చేసాయి. మొత్తం 200 గజాలు అని చెప్పాం కదా, ఒకసారి సైట్ అంటే స్థలం కొలతలు చెప్పాను చూడండి. 30 అడుగులు వెడల్పు ఉంటుంది, 60 అడుగులు పొడవు అయితే రావడం జరుగుతుంది. ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 25 అంకణాలు ఉంటుంది. కట్టుబడి జస్ట్ 23 అంకణాలు అయితే కట్టారు. అండ్ సెంట్ల పరంగా చూసుకున్నా పర్లేదు, మీరు ఒక 4.16 సెంట్స్ అయితే వస్తుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇది. ఇక్కడ మనకి స్టోన్ అయితే యూజ్ చేశారు చూడండి. ప్రతిదీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అయితే పెట్టారు చూడండి వీళ్ళు. చాలా డీసెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అవి మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్ని కూడా నీట్గా ఉంది మొత్తం అంతా వర్క్ అంతా. సో ఇక్కడ నేను మీకు ఐడల్స్ చూపిస్తాను కదా, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఐడల్ కూడా మనకి బయట నుంచి అయితే తెప్పించి పెట్టింది ఇది మొత్తం అన్ని కూడా. సో ఎక్కడ ఉంది హౌస్ అనేది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి నెల్లూరులో అయితే ఉండడం జరిగింది. నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక గుడిపల్లిపాడులో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి మహా అయితే ఒక పావు గంట లేదంటే ఒక 20 నిమిషాల జర్నీ అయితే ఉంటుంది, అంతకు మించి పెద్ద దూరం అయితే ఏముండదు. కిచెన్ చూసారా, ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. పక్కనే పూజా రూమ్ కూడా బాగుంది. పూజా రూమ్ డిజైన్ బాగుంది చూడండి, ఆ డోర్ మొత్తం డిజైన్ అంతా. సో ఇది కిచెన్. ఇది ఇప్పుడు మనం చూస్తుంది 9x10 సైజులోది. 2 హ్యాంగింగ్ లైట్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి మనం కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. లింక్స్ నాకు వీలైతే కనుక డిస్క్రిప్షన్ పెడతాను, ఒకసారి మీరు ఆర్డర్ చేసుకోండి కావాలంటే కనుక. కౌంటర్ బాగా ఇచ్చారు ఇక్కడ చూడండి. కింద కూడా ప్లేస్ వేస్ట్ చేయకుండా చిన్న డ్రాస్ ఇచ్చేసారు. నాబ్స్ కూడా చిన్నవి యూజ్ చేశారు చూడండి, పెద్ద నాబ్ కాకుండా చిన్నవి ఇచ్చేసారు. ఇది టైలే, ఇది మొత్తం టైలే.
హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, నీట్ గా ఉంది మొత్తం అంతా. మీకు వీడియోలో ఎలా కనపడినా కూడా మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తే ఇంకా నచ్చుతుంది ఇది. అండ్ ఇక్కడ మనకి డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అండ్ టోటల్ మొత్తం అంతా కూడా ఇక్కడ యూజ్ చేసింది హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. కింద కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూసారా, ఆ టైల్స్ మీద లైట్ పడి గ్లేజింగ్ మంచిగా కనపడుతుంది. అండ్ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ వైట్ కలర్ లో కనపడుతుంది చూస్తున్నారు. ఇది మొత్తం అంతా కూడా క్వాజ్ ఫ్రెండ్స్, ఇది నార్మల్ గ్రానైట్ అయితే కాదు, క్వాజ్ అయితే యూజ్ చేశారు. ప్రొఫైల్ టైప్ అయితే వచ్చి చూడండి, టాండమ్ బాస్కెట్స్ మొత్తం అంతా కూడా హ్యాండిల్స్ ప్రొఫైల్ ఇది. అండ్ సాఫ్ట్ క్లోజెస్ కూడా అవే స్లోగా ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతూ ఉంటాయి, జస్ట్ మనం మూవ్ చేస్తే సరిపోతూ ఉంటుంది. షింక్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది మీకు. కిచెన్ బ్యాక్ సైడ్ మనకి ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలా ఉంటుందని ఇలా ప్లేస్ అయితే వదిలేస్తారు ఇక్కడ పూజా రూమ్ బ్యాక్ సైడ్ కి. ఈ వాల్ యూనిట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, లోపల స్టోరేజ్ ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. అంతా కూడా డైనింగ్ ఏరియా, అది 10x12 2 సైజులు అయితే ఉంటుంది డైనింగ్ ఏరియా అనేది. ఇది క్రాకరీ యూనిట్ ఇది. సో వ్యానిటీ కూడా ఇక్కడ వచ్చేసి చూడండి, 2 కంబైన్ గా తీసుకున్నారు. సిరామిక్ ఇచ్చారు, వాష్ బేసిన్ డిఫరెంట్ గా ఉంది. అండ్ మిర్రర్ కూడా టచ్ మిర్రర్ అది. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. నేను మీకు స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమే చూపిస్తాను చూడండి. సో ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూస్తున్నారంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నారు అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1-2 వీడియోలు చూడండి, నచ్చాయి అనిపిస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది మెయిన్ స్పేషియస్ గా ఉంది, అది చెప్పుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో కలర్ కాంబినేషన్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా డీసెంట్ గా ఉన్నాయి చూడండి, కలర్ సెలెక్షన్ కానీ ఆ వాల్ పేపర్ కానీ మొత్తం అంతా కూడా. సో 2 విండోస్ ఇవ్వడం వల్ల మనకి డిఫరెంట్ గా కూడా కనపడుతుంది ఇక్కడ. ఇందులోని వాస్తుపరంగా కూడా సరిపోవాలని చెప్పేసి ఇలా తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఈ వార్డ్రోబ్ చూసుకున్నట్లయితే కనుక కింద స్లైడింగ్ ఇచ్చారు, టాప్ లో ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చాయి ఇక్కడ. సో విండోస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక యూపీవీసీ విండోస్ ఇచ్చారు. మనకి సేఫ్టీ గ్రిల్స్ వచ్చేసరికి ఎస్ఎస్ అయితే ఇచ్చారు చూడండి వీళ్ళు, స్టెయిన్లెస్ స్టీల్ ఇవి. ఐరన్ ఇవ్వచ్చు, కాకపోతే స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు, ఎక్కువ లైఫ్ ఉంటుందని చెప్పేసి. ఇది గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. అండ్ లోపల సిమెంట్ బాల్ చూసారా ఎంత హెవీ ఇచ్చారో, మంచి హెవీగా అయితే ఇచ్చారు వీళ్ళు. టోటల్ మొత్తం అంతా కూడా సాఫ్ట్ క్లోజర్స్ డోర్స్ మొత్తం అన్ని కూడా. ఇక్కడ ఒక ఐడాల్ ఇచ్చారు చూడండి, చూపిస్తున్నాను. దీనివల్ల మనకి పవర్ కూడా సేవ్ అవుతుంటుంది. సో జస్ట్ మన బాత్రూమ్కి వెళ్ళి ఎంటర్ అవగానే మనకి సీలింగ్ లో లైట్ అయితే ఆన్ అవుతుంటుంది. అండ్ మనకి కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు. టైల్స్ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్ కంప్లీట్ వాల్ మొత్తం కూడా టైల్స్ వచ్చేసాయి ఇక్కడ. చూడండి సిరా కంపెనీ అయితే ఇచ్చేసారు వీళ్ళు, మొత్తం అన్ని కూడా సిరా కంపెనీవే. సో క్వాలిటీ విషయం అయితే ఎక్కడ కూడా రాజీ పడలేదు వీళ్ళు, చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. సో ప్రైస్ అనేది ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి టోటల్ గా 200 గజాలు కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. దీని ప్రైస్ చెప్పడం అయితే కనుక 70 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అని ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు. మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు, ఇది నేను చెప్తున్నాను కదా, చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు. కాకపోతే ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు. ప్రైస్ అనేది 70 ఫిక్స్ అయితే ఏం కాదు, ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్ లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము, ఒకసారి చెక్ చేయండి. ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి, ఆ నెంబర్కి మేము డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. అండ్ ఇప్పుడు చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిన్నగా బాగా చిన్నది అనుకోవడం కూడా ఏమీ లేదు. ఇది 11x10x14 సైజ్ అయితే ఉంది. ఇంచుమించు మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా ఉన్నట్లుగానే ఉంది. సో ఇందులో కూడా ఈ సైడ్ చూసారా ఒక వాల్ టాప్ అయితే తీసుకున్నారు, లీవ్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఈ వాటర్ కలర్స్ వచ్చేసరికి ఎక్వా బ్లూ అండ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. డోర్ ఓపెన్ చేయగానే లోపల ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. టోటల్ వాటర్ మాదిరిగానే కనబడుతుంది చూడడానికి, లోపల ఇలా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో కూడా సేమ్ మనం అక్కడ చూసాం కదా బాత్రూమ్ అనేది అట్లా ఉందో యాజ్ ఇట్ ఉంటుంది, కాకపోతే దానికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది 5x11 10 సైజ్ అయితే ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చిన దానికన్నా కొంచెం పెద్దగా ఇచ్చారు. సీలింగ్స్ కూడా కొంచెం మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ మొత్తం అంతా కూడా కవర్ అయిపోయాయి. బాత్రూమ్స్ లో రూమ్స్ లో ప్రతి చోట ఇచ్చారు. సో ప్రైస్ కూడా మనకి చెప్తున్నాను కదా 70 lakhs అయితే చెప్తున్నారు, మాట్లాడవచ్చు. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేను మీకు ప్లానింగ్ ఇస్తాను కదా, ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి. పూజా రూమ్ చూపించిన తర్వాత ప్లానింగ్ ఇస్తాను నేను మీకు. సో డోర్ డిజైన్ బాగుంది, నేను చెప్పుకోవాల్సింది అది. ఇందులోని సింపుల్ గా మనకి ఒక 3-4 మెంబర్స్ అయినా కూర్చోవడం బాగానే ఉంటుంది, కంఫర్ట్ గానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ బాగుంది ఫ్రెండ్స్ దీంట్లోని. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ హౌస్ చూసాం కదా, పక్కన హౌస్ చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్యాటర్న్ టైప్ అయితే ఉంటుంది.
వీలైతే నేను నెక్స్ట్ వీలైతే ఆ హౌసెస్ కూడా పెడతాను, ఏదైనా ఒక హౌస్ చూపిస్తాను మీకు నెక్స్ట్ ఏదైనా ఎప్పుడైనా కూడా. పార్కింగ్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందాక నేను మీకు చెప్పలేదు 15x13 4 సైజులు ఇచ్చారు, మంచి స్పేసెస్ అయితే ఉంది. అండ్ కింద మనకి కామన్ టాయిలెట్ అయితే ఏమీ లేదు, జస్ట్ మనకి ఏంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే బట్టలు కూడా యూస్ అవుతుంది ప్లేస్ మొత్తం అని. వాటర్ కూడా రాకుండా ఎలా చూసారా చిన్న బార్డర్గా పట్టి మరి కూడా కట్టేశారు వీళ్ళు. అండ్ టైల్స్ ఉన్నాయి మొత్తం వాళ్ళంతా. అదని పైకి అయితే వెళ్దాము. ప్లానింగ్ ఇస్తాను కదా, ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి, నేను మీకు చూపిస్తాను కూడా. సో స్క్రీన్ మీద అయితే ప్లానింగ్ అయితే ఇస్తున్నాను, ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి ఫోన్ రొటేట్ చేసి చూస్తే కనుక క్లియర్ తెలుస్తుంది ప్లానింగ్ అనేది. అండ్ ఇంకా ఏదైనా ప్లాన్స్ కావాలి, మాది సైట్ ఉంది అందులో ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా వీళ్ళకి మన ఛానల్ నెంబర్ ఉంది కదా, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్ కి అట్లాగే పక్క వాస్తుపరంగా ఉండే విధంగా మోడల్గా ఉండే విధంగా ప్లాన్స్ అయితే ఇస్తున్నాము, కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం పైకి అయితే వచ్చేసాము. పైన చూసుకున్నట్లయితే కనుక కాలమ్స్ అండ్ అట్లాగే చివరికి చూసారు వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు. అండ్ వాస్తుపరంగా కూడా మనకి కొంచెం ఎత్తు ఉండే విధంగా ప్లాన్ చేశారు, మొత్తం అంతా కూడా ఇచ్చారు చూడండి. ఈ ఫ్రంట్ వచ్చేసరికి 33 feet రోడ్ అయితే ఇచ్చారు, అండ్ డ్రైనేజ్ లైన్ కూడా ఉంది చూసుకోండి. టోటల్ మొత్తం అన్ని కూడా క్లియర్గా చెప్పానని నేనైతే అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి.